ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర తత్ర దేవత దేవత. భారతదేశంలో. ఎస్ మనం టు బి ఫ్రాంక్ కాస్త నిజాయితీగా నిక్కచ్చిగా మాట్లాడుకుంటే 2020 నుంచి 2025 వరకు నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ యొక్క అఫీషియల్ డేటా తీస్తే ఇయర్ అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యాచారాలు, లైంగిక హింస పెరుగుతుందే కానీ తరగట్లేదు కదా. ఎస్ అప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి కదా. ఓకే, మీరు చెప్పిన దానికి వస్తాను. భారతదేశంలోని పెరిగిందంటారు క్రైమ్ రేట్ అమ్మాయిల మీద భారతదేశంలోనే అని కాదు, భారతదేశంలో పెరుగుతోంది కదా. పెరుగుతోంది కదా. ఇప్పుడు భారతదేశ స్త్రీలందరూ కూడా కట్టుబొట్టు తిన్నగా ఉందా? లేదు. పిచ్చి పిచ్చి డ్రెస్సులు వేసి తిరుగుతున్నారు కదా, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం కదా. అప్పుడు ఒక 13 ఏళ్ల పిల్లాడు ఆ ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు చూపించే అంగాంగ ప్రదర్శన చూసి వాడికి ఫీలింగ్స్ వచ్చి వాడు ఏజ్ కూడా చూడకుండా రేప్స్ మనం చూసాం చాలా మంది అత్యాచారాలు. అలాగే టీచర్స్ చిన్న పిల్లల్ని మనం చెప్పుకుంటూ పోతే కొన్ని ఉన్నాయి. అలాగే అంటే ఒక స్థానం వాళ్ళ బుద్ధి లేని వాళ్ళే ఒప్పుకుందాం. ఇవన్నిటికీ కారణం ఎక్కడ తెలుసండి? ఇలాంటి బూతు మాటలు మాట్లాడడం, బూతు చర్యలు చేయడం, రెచ్చగొట్టడం, ఇలాంటి వీడియోలే కారణం. అంటే శివాజీ గారు మాట్లాడిన మాటలు మీరు పూర్తిగా సపోర్ట్ చేస్తున్నారు. శివాజీ గారి మాటలు నేను అప్పుడు చేశాను, ఇప్పుడు చేస్తాను, ఇక ముందు కూడా చేస్తా. ఎందుకో చెప్పమంటారా? నేను మద్దతుగా ఉండండి అని చెప్పడంలో తప్పు లేదండి. ఆయన మాట్లాడిన 2 మాటలు నేను ఖండించాను, ఆయన సౌర్య చెప్పారు కాబట్టి ఓకే. తప్పండి, ఆయన మాట్లాడిన మాటలు 2 తప్ప, మిగిలినవన్నీ కూడా నిజాలు. నిజాలు అన్ని 2 మాటలే తప్పులు దొరలే, అవి ఒప్పుకోవాలి. అన్వేషణ ఎలాగైతే సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారో శివాజీ గారిని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఇద్దరిలో చూపించేది ఏంటంటే ఇద్దరు హద్దులు దాటారు, బూతులు మాట్లాడారు. వీళ్ళు కనుక మాట్లాడకపోయి ఉంటే కంటెక్స్ట్ బాగుండేది అని చెప్పి. నా అన్వేషణ కాదండి, శివాజీ గారు హద్దులు దాటకుండా 2 మాటలు మాట్లాడితే ఆయన ఓకే. నా అన్వేషణ ఏదో మంచిగా 2 బూతులు మాట్లాడడం కాదండి. వాడు భయంకరమైన కంటెంట్ కదా. మన గరికపాటి వారిని, ఇంకా సీతమ్మ వారికి అసలు రావణాసురుడే ముట్టుకోలేదండి. మన రామాయణం చూస్తే మనకు చదివితే తెలుస్తుంది. వాడు భగవద్గీత పట్టుకున్నాడు, భగవద్గీత చదవలేదు. రామాయణం పట్టుకుంటాడు, రామాయణం చదవడు. సో రామాయణంలో రావణ బ్రహ్మ ఎంత పండితుడో అందరికీ తెలుసు. అటువంటి వ్యక్తి కూడా ఆయన ముట్టుకుంటే ఆయనకు శాపం కూడా ఉంది. సో ముట్టుకోడు ఆయన తాకనప్పుడు రేపెట్లయింది సార్ అనకూడదు. ఆ మాట అనడానికే నాకు బాధగా ఉంది తల్లిని. అంటే వీడిని చెప్పడం కోసం అంటే నాకు ఇప్పటికీ మరిగిపోతుంది. ఇవాళ నేను 7 రోజులు రామాయణ సప్తాహం పెట్టానండి. 2 రోజులు చేద్దాం, 3 రోజులు చేద్దాం అనుకున్నాను. ఆదిభట్ల కళాపీఠం, నేను కళాపీఠంలో చాలా చేస్తుంటాను. ఎన్నో నేను ఉత్సవాలు చేశాను. 2011 నుంచి చేస్తున్నాను నేను. ఇప్పటి వరకు లిమ్కా రికార్డ్స్ 136 గంటలు నాకు. అలాగే చాలా ఉన్నాయండి, ఇవన్నీ నేను చెప్పుకోను. నా గురించి ఎప్పుడు నా గురించి మీకు నెగిటివ్ తప్ప పాజిటివ్ తెలియదు జనాలకి. పర్వాలేదు, అవసరం నెగిటివే ఉంచుకోనివ్వండి, తెలిసిన రోజు తెలుస్తుంది.